పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని కొత్తపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలనే మాటలే నిజం చేస్తూ 22 నెలల పాలనలో ఎన్నడూ లేని రీతిలో నూతన సంస్కరణతో గ్రామ స్వరాజ్యం దిశగా వడివడిగా అడుగులేస్తూ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ దూసుకెళ్తుందని తెలిపారు. ఈ ఉద్యమంలో భాగస్వామ్యమైన ప్రజలకు గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, పంచాయతీరాజ్ శాఖ అధికార యంత్రాంగానికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి మనిషికి పంచాయతీకి ఆఫీసుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులు పంచాయతీ ఆఫీసులోనే జరుగుతూ ఉంటాయి. ఇందాక సెక్రటరీ గారు అన్నట్టు ఒక కడుపులో అబ్బాయి పుట్టినప్పుడు తెలియేటప్పటి నుంచి కూడా పంచాయతీకి అనుబంధమైనటువంటి సమస్యలతో పంచాయతీ తీరుస్తూ ఉంటుంది. అలాగే డెత్ సర్టిఫికేట్ కూడా చేస్తుంటుంది. అలాంటి పంచాయతీ ఆఫీసులో పనిచేసేటటువంటి మీకు పంచాయతీ సర్పంచ్గా నాకు ఉన్నందుకు చాలా సంతోషంగా నేను భావించుకుంటున్నాను. అలాగే ఇందాక పంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త, జాతీయ ఉపాధి హామీ పథకం గురించి అనేకమైనటువంటి సమస్యలు మీరు మన సెక్రటరీలు, సిబ్బంది బాగా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే డిఎల్డిఓ గారికి, మనది పెద్ద పంచాయతీకి ఒక వెహికల్ అవసరం ఉంటుంది, పెద్దది, అది తెప్పించాల్సిందిగా కోరుతుంటాను. ఎందుకంటే చెత్త అంతా ఎత్తుకొని వెళ్ళి వేరే దూరంగా వేయాల్సింది వస్తుంటుంది. రాబో రోజుల్లో మనము ఇక్కడి నుంచి తీసేసిన డస్ట్ అంతా వేరే చాట వేసాం, వాళ్ళు కూడా కొంత ఏదైనా చెప్తే అప్డేషన్ చెప్తే మనము వేరే చాట చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు 2 వెహికల్ అవసరం ఉంటాయి. 2 వెహికల్ అవసరం ఉంటే పెద్ద వెహికల్, ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 2 వెహికల్ అవసరం ఉంటాయి. ఆ 2 వెహికల్లో ఉంటే మనం ఎక్కడికైనా సుదూర ప్రాంతానికి పోయి రావచ్చు. అలా చేసేదానికి గౌరవ అధికారి గారిని కొద్దిగా శ్రమ పెట్టి కలెక్టర్ గారికి కూడా ఈ విషయం చెప్తాము, త్వరలోనే కమిషనర్ గారికి కూడా చెప్తాము. తొందరగా పనిచేస్తే బాగుంటుంది, 2 వెహికల్ అయితే బాగుంటుంది. ఇంకా ఈ పంచాయతీకి ఏదైనా కావాలన్నా మనకు అధికారిగా స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి డిఎల్డిఓ గారు అన్ని విధాలు ఆయనకు అన్నీ తెలుసు, ఈ పంచాయతీలో సమస్యలు ఏమిటి, ఏం కథ అని. కావున ఖచ్చితంగా ఈ పంచాయతీకి కృషి బాగా పనిచేస్తాడని చెప్పి, చేయిస్తాడని కూడా చెప్పి, ఎందుకంటే ఈ మధ్య చూసాం మనం పన్నులు అసలు 10% ఉన్నటువంటి పన్నులు రాబట్టుకున్న బిల్ కలెక్టర్ గారులంతా చాలా ఇదిగా ఉన్నప్పుడు ఆయన శ్రద్ధ తీసుకొని ఆయనకు మనందరం తోడ్పాటు చేసి దాదాపు 80% చేయడం ఇంత పెద్ద పంచాయతీలో చాలా సంతోషమైనటువంటి విషయం. అలాంటి పనులు ఆయనకు ఇది ఇంకా ఎట్లా డెవలప్ చేయాలా, ఏం చేస్తే ఇది మంచి పేరు వస్తుంది అనేది కూడా. వాటర్ రాలేదంటే ఇప్పుడు చిన్న సమస్యలు ఉన్నాయి, వాటర్ రాలేదనేది ఆయన స్వయంగా పోయి చూడడము, మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా ఎండిఓ గారు, సెక్రటరీ గారు అయితే పోవడం. నిన్నటి దినం కూడా మేము వెళ్ళి వివేకానంద నగరు, ప్రకాశ్ నగర్ కొద్దిగా సమస్యలు ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ ఉంటే అవి కూడా రెక్టిఫై చేసాం. త్వరలోనే వివేకానంద నగర్కు, ప్రకాశ్ నగర్కు ఒక 3-4 రోజుల్లోనే సమస్య లేకోకుండా జరుగుతాయని. 8 నుంచి పైప్ లైన్ కూడా తొందరలోనే జరుగుతుంది. ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాను, పనులు జరుగుతున్నాయి. కావున ఖచ్చితంగా ఈ మన పంచాయతీలో నీళ్ళ సమస్య లేకుండా త్వరలోనే తీర్చిదిద్దుతాము. దానికి అనుగుణంగానే 2,50,00,000 రూపాయలు సంపులకు, పైప్ లైన్లకు మనము గ్రాంట్ వచ్చింది. దానికి తొందరలోనే టెండర్లు కూడా వదులుతారు. అవి వస్తే కనుక మన పంచాయతీకి సంపులు కడితే ఎక్కడ చూసినా ఎవరైనా ఒక వెంచర్ వేసుకొని 10-20 ఇళ్ళు కట్టారంటే వాళ్ళకి మనము అధికారికంగా మనకు పంచాయతీ అనుకూలంగా సమస్య లేకుండా అంటే వాళ్ళకి ఇచ్చేసి డెవలప్ చేసేదానికి అవన్నీ ఇస్తా వచ్చింటేనే మనము ఇంత డెవలప్ అయింది. మేము వచ్చినప్పటి నుండి గత 30-35 సంవత్సరాలు ఎట్టున్నది, ఈ 5 ఏళ్ళు ఎట్లున్నది అనేది కొద్దిగా నెమరేసుకుంటే పంచాయతీ ఎలా డెవలప్ అయింది ఇది కూడా బాగా మీకు అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఈ పంచాయతీ కొత్తపల్లి గ్రామ పంచాయతీ కొందరు అంటారు వాళ్ళు తెలియని మూర్ఖులు, దానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనము డెవలప్ చేస్తున్నామా, ప్రజల్లో మన్ననలు పొందుతున్నామా, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళ యొక్క పనులు మనం పని పూర్తి చేస్తున్నామా లేదా, రాత్రి కానీ పౌలు కానీ ఏదైనా కానీ అనేది ఒకటి మనకు తృప్తి ఇస్తుంది. ఎవరో చెప్పిన మాటలు మనకు అనవసరము. కావున మన పని మనం చేసుకుంటూ పోతూ మా ప్రజల యొక్క మన్ననలు పొంది ఇచ్చే చాలనేది నా యొక్క అభిప్రాయము. అలాగే నేను కూడా చేస్తున్నాను. ఇప్పుడు సర్పంచ్ మా పదవి అయిపోయినా కూడా డే నైట్ మేము పని చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే మేము చేయకపోతే ఇక్కడ నీళ్లు చాలా సమస్య అవుతాయి.
అధికారులు చేయాలంటే వాళ్ళ కొన్ని ఆంక్షలు ఉంటాయి, వాళ్ళు పోయి చేయాలంటే కష్టంగా ఉంటుంది. కావున మేము కూడా ఇంకా చేసేదానికి మేము కృషిగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నాకు 5 సంవత్సరాల్లో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరోమారు ఈ సభాముఖంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.